నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మొత్తం విగ్రహాల కోసం విధ్వంసం. 5,000 కోట్లు వర్సెస్ లక్షల ఇళ్ళు, ల్యాండ్ అక్విజిషన్స్, పేదల ఇళ్ళు కూల్చేయటాలు, వీటి చుట్టూ తిరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇది పెద్ద భారీ వివాదాస్పదమైన యాజిటేషన్స్ జరుగుతున్నాయి హైదరాబాదులోను. మరి ఇంకా లేటెస్ట్గా యాడింగ్ టు గాంధీ సరోవర్ విగ్రహం విషయం పెద్ద రచ్చలేపుతుంటే, దానికి యాడ్ చేస్తూ ఖమ్మంలో భూధాన్ ల్యాండ్ విషయంలో పేదల ఇళ్ళు ఖాళీ చేసే విషయంలో అక్కడ ఒక భారీ లొల్లి రచ్చ స్టార్ట్ అయింది. ఈ విధంగా పేదల ఇళ్ల మీద పడటం, ల్యాండ్ అక్విజిషన్స్లో తెలంగాణలో భారీగా ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, తప్పిదం ఎక్కడ ఉంది, ప్రభుత్వానిదా ప్రజలదా పేదలదా, ఎవరి తప్పు, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న అంశాల మీద ఈ వీడియోలో పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల కాలంలో తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో లగచర్లలో ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో భారీ యాజిటేషన్ జరిగింది. తర్వాత ఫార్మాసిటీ లేదా ఫోర్త్ సిటీ ల్యాండ్స్ విషయంలో లొల్లి అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం భూధాన్ ప్రాంతంలో భూధాన్ ల్యాండ్స్ 62 ఎకరాలు పేదల ఇళ్ళు ఖాళీ చేసిన సంఘటనలో ఇంకా అక్కడ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో, గాంధీ సరోవర్ పేరుతో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం పెట్టాలి అనే ఒక సంకల్పం రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్నారు. 5,000 కోట్ల ప్రాజెక్ట్, అది పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతూ ఉంది. వీటి విషయాల్ని మనం విశ్లేషణ చేయవలసి వస్తే, అసలు మూసీ నది అనేది మురికి కోపంగా తయారైంది. ఆ మూసీని ప్రక్షాళన చేయాలా, ప్యూరిఫికేషన్ చేయాలా, స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా చేయాలి. ఈ సంకల్పాన్ని ఎవరూ కాదనరు. కానీ దానికి తీసుకుంటున్న చర్యలు ప్రజలకి వ్యతిరేకత ఎందుకు కూడగట్టుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. మనం లీగల్గా, లాజికల్గా, టెక్నికల్గా ఆలోచించినట్టయితే మూసీ రివర్ అనేది అనంతగిరి, జహీరాబాద్ దగ్గర అనంతగిరి దగ్గర మొదలై ఉమ్మడి నల్గొండ జిల్లా దగ్గర కృష్ణా నదిలో కలిసిపోతూ ఉంది. మధ్యలో హైదరాబాద్ నుంచి ప్రవహిస్తూ చాలా సంవత్సరాల నుంచి అందులో వాటర్ కలుషితం అయిపోయింది. ఎందుకంటే అందులోకి ఇన్పుట్ వాటర్, చెరువుల నుంచి వచ్చే ఇన్పుట్ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది. పారిశ్రామిక వ్యర్థాలు అందులోకి వెళ్తూ ఉన్నాయి. మరి పొల్యూషన్ వాటర్తో పాటుగా డ్రైనేజ్ వాటర్ కూడా అందులో కలిసిపోతూ ఉంది. ఇట్లా రకరకాల రీజన్స్ ఒకటైతే, దాని ఎంక్రోచ్మెంట్స్ వల్ల అది కుదించుకుపోవటం ఒకటి, ఇన్ని కారణాల వల్ల మూసీ అనేది మురికి నీరుగా తయారైంది. దీన్ని ప్రక్షాళన చేయాలి అంటే ఫస్ట్ ఇన్లెట్ వాటర్లో వచ్చే మురుగు నీటిని, పొల్యూషన్ని కంట్రోల్ చేయాలా, అది ఒక పద్ధతి. అటన్నిటిని వదిలిపెట్టి మూసి పక్కన ఉన్న ఇళ్ళుని హుటాహుటీన ఆలోచన లేకుండా, డిపిఆర్ లేకుండా, బడ్జెట్ అలొకేషన్ లేకుండా, గతంలో హైడ్రా వాళ్ళు ఆర్బిఎక్స్ అని మార్కింగ్ చేసి పగలగొడితే అది పెద్ద ఉద్యమానికి దారితీసింది. తర్వాత దాన్ని అట్లా ఆపేశారు. ఇప్పుడు ప్రస్తుతం గాంధీ విగ్రహం 5,000 కోట్లతో అవసరమే అని అనుకుంటే, ఎవరిని ఉద్ధరించడానికి గాంధీ గారి విగ్రహం పెట్టమని ఎవరు కోరుకుంటున్నారు? గుజరాత్లో జన్మించిన గాంధీ గారికి గుజరాత్లోనే విగ్రహం లేదే, మరి ఇక్కడ ఎందుకు అవసరం పడుతుంది? పోనీ స్టేట్ గవర్నమెంట్లో సర్ప్లస్ బడ్జెట్ ఉందా, అయినా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మరి అట్లా కాకుండా ఆ విగ్రహం కోసం స్థలం కావాలి కాబట్టి ఆ స్థల సేకరణ కోసం 100 ఎకరాలు మిలిటరీకి సంబంధించిన ల్యాండ్ ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు అప్రోచ్ అయ్యారు, ఒక పార్టు. రెండో పార్టు, ఇన్ అడిషన్ టు దట్ 100 ఎకరాలు ఇంకొక 42 ఎకరాలు ఆ చుట్టుపక్కల ఇళ్ళు కూల్చేసి ఆ 42 ఎకరాలు ఎక్వైర్ చేయాలి అని చెప్పి ఫిబ్రవరి 11, 2026 ఒక జీవో రిలీజ్ చేసి ఉన్న పళంగా ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్, ఇళ్ళు వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం, బుల్డోజ్ చేసే ప్రయత్నం, హైడ్రాతో కూల్చివేసే ప్రయత్నం, వాళ్ళని నిర్వాసితులు ఇళ్ళు లేకుండా రోడ్డు మీదకి దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, దశాబ్దాల కాలం నుంచి నివాసం ఉంటున్న ఆ పేదలు, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డును పడేస్తే వాళ్ళ బతుకేమైపోవాలా? జీవితంలో ఇళ్ళు ఒకేసారి కట్టుకుంటారు. అన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటే ఈరోజు సడన్గా కూల్చివేస్తే ఏమైపోవాలా? వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా కాంపన్సేషన్ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి? మరి ముఖ్యంగా
మరి మోడీ గారు గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం పెట్టారు, జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతా ఉన్నారు. అది వేరే విషయం. ఏదైనా విగ్రహాలు పెట్టడం అనేది ఆయా కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు పడతాయని అనుకోవటం ఒక రాజకీయ ఎత్తుగడ అయ్యి ఉండవచ్చు. అయినా కూడా ఈ గాంధీ సరోవర్ గాంధీ విగ్రహం 5,000 కోట్లతో పెట్టాలి అని ఆలోచన చేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి వితిన్ నో టైం 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఎందుకు ఇచ్చారు? అక్కడ ఎందుకు పంచాయతీ కాలేదు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ అంశాలు ఎందుకు వివాదం అవుతున్నాయి అనేది మనం జాగ్రత్తగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం గమనించాలా. ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది మొత్తం మీద హిమాయత్ సాగర్ నుంచి ఈ గాంధీ సరోవర్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్కి వచ్చే 2 వి షేప్ నదుల దగ్గర వీళ్ళు ప్రతిపాదించిన 5,000 కోట్ల ఎత్తైన గాంధీ విగ్రహం. అయితే ఇది టోటల్గా మూసీ అనేది 55 కిలోమీటర్స్ ప్రవహిస్తూ ఉంది. ఇది ఫేజ్ 1 ఫేజ్ 2లుగా వీళ్ళు ప్రతిపాదించారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఇన్ని వేల కోట్లు పెట్టడం కంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఫైనాన్షియల్ బడ్జెట్ స్టేటస్ను దృష్టిలో పెట్టుకొని ఈ 5,000 కోట్ల రూపాయలని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎందుకు చేయకూడదు? ఏది ప్రయారిటీ ప్రభుత్వానికి? నా సూటికి వచ్చిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్లోకి 5,000 కోట్లు కనుక డైవర్ట్ చేసి ఉంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే 4 లైన్ల అర్బన్ రోడ్స్ అంటే యావరేజ్ కిలోమీటర్స్కి 8 నుంచి 12 కోట్లు అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా అంచనా వేస్తే మరి ఈ అమౌంట్తో 500 కిలోమీటర్లు రోడ్స్ డెవలప్ చేయవచ్చును కదా. రెండో అంశం, ఒక 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే యావరేజ్ 70 కోట్లు అని అనుకున్నా కూడా 60 హాస్పిటల్స్ పెట్టవచ్చు కదా. మరి స్కూల్స్, మరి ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది ప్రధానమైన ఇంపార్టెంట్, ప్రజలకి కోరుకునేది ఎవరైనా అదే. మరి స్కూల్స్ విషయంకి వచ్చినట్టయితే యావరేజ్ 8 నుంచి 12 కోట్లు ఒక స్కూల్ అవుతుంది అనుకున్నా కూడా 500 స్కూల్స్ డెవలప్ చేయొచ్చు. ఇట్లా ఈ విధంగా ఈ 5,000 కోట్లని డెవలప్మెంట్ వైపు మళ్లించుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా. సర్ప్లస్ బడ్జెట్ లేనప్పుడు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వాళ్ళు 4,100 కోట్లు ఇచ్చారు అప్పు. ఆ అప్పు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయడం అవసరమా? నంబర్ 1. నంబర్ 2, ఏడీబీ వాళ్ళు అప్పు ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ రికమెండేషన్ లేకుండా ఇవ్వరు. మరి అక్కడ బీజేపీ వాళ్ళు ఏడీబీ 4,100 కోట్ల అప్పుకి సహకరించారు. ఇక్కడ స్టేట్లో ఉన్న బీజేపీ వాళ్ళు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తారు. ఇది రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నటువంటి తీరుని నేను ఎండగట్టే ప్రయత్నం చేశాను. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు వివాదం అవుతున్నటువంటి గాంధీ సరోవర్ దగ్గర మధు పార్క్ రిడ్జ్ అనే ఒక అపార్ట్మెంట్లో 500 కుటుంబాలు ఉంటున్నాయి, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి. వాళ్ళని అర్ధంతరంగా ఖాళీ చేయమన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి భారీ ఎత్తున ధర్నాలు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, హృదయ విదారకమైన సంఘటన జరుగుతూ ఉంది. ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్సు 2012 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పగలగొట్టాలి అర్జెంటుగా అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఇంకొకటి యాడింగ్ టు దిస్, ఈ గాంధీ విగ్రహానికి వచ్చేసరికి మహాత్మా గాంధీ గారి ముది మనవడు తుషార్ గాంధీ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ చెలించే విధంగా ఉన్నాయి. దీన్ని కూడా మనం ప్రధానంగా చర్చ జరగాలి. తుషార్ గాంధీ గారు చెప్పిన మాట, ట్వీట్ చేసిన మాట అంశాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. డిస్ప్లేసింగ్ residents to create space for Gandhi statue in the most un-Gandhian action. My appeal to the Chief Minister of Telangana is, Bapu would have said, not in my name, stop this. అంటే తుషార్ గాంధీ గారు గాంధీ బతుకుంటే ఆయన పేరుతో విగ్రహం పెట్టడం అనేది ఆయన వ్యతిరేకించి ఉండేవాళ్ళు. ఈ నిర్వాహసితుల్ని రోడ్డు మీద పడేసి విగ్రహం పెట్టడం ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఈ చర్యని మీరు ఆపండి అని మహాత్మా గాంధీ గారి ముని మనవడు తుషార్ గాంధీ గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఇందులో ఇంకొక ఎందుకు లొల్లి అవుతుందంటే ఒక లీగల్ యాంగిల్ మనం చూసుకున్నట్టయితే జీవో నంబర్ 168 issued by Municipal Administration and Urban Development Department dated 7th April 2012. ఈ జీవో వైలేషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ జీవోలో చెప్పిన కండిషన్స్ మనం ఒకసారి చూసినట్టయితే లేక్స్,
ట్యాంక్స్, కుంటాలు ఇవన్నిటి కూడా 10 హెక్టార్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉంటే 30 మీటర్లు ఎఫ్టిఎల్ బౌండరీస్ నుంచి బఫర్ జోన్ నిర్ధారించబడింది. నంబర్ 1. నంబర్ 2, చిన్న ట్యాంకులు లెస్ దాన్ 10 హెక్టార్స్ 9 మీటర్స్గా బఫర్ జోన్ నిర్ధారించబడింది. క్యానల్స్, వాగులు, నాలాలు గ్రేటర్ దాన్ 10 మీటర్స్ విడ్త్ ఉంటే 9 మీటర్స్గా బఫర్ జోన్ నిర్ధారించబడింది. ఇక 2004 ఆ సంవత్సరం నుంచి 2012 వరకు కూడా ఈ బఫర్ జోన్ 12 మీటర్సే ఉండేది. తర్వాత ఇప్పుడు ఈ బఫర్ జోన్ని 50 మీటర్స్ అంటున్నారు. అంటే ఫస్ట్ రివర్ బెడ్, తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్. ఈ విధంగా మూసీ రివర్ నుంచి చాలా ప్రాంతాలు, చాలా కాలనీలు, చాలా అపార్ట్మెంట్లు, చాలా ఇళ్ళు లక్షల కొద్దీ లెగిసిపోయే ప్రయత్నం జరుగుతుంది. దీనికంటే ముందు మూసి ప్రక్షాళన చేయాలంటే ఈ ఎఫ్టిఎల్ అంటే సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్సే కాకుండా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా రావాలా. ముందు దాన్ని వాటర్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయాలి. ఇంకొక లీగల్ యాంగిల్ మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో హైకోర్టు వాళ్ళు ఫెయిర్ అండ్ ఫ్రీ కాంపన్సేషన్, రీహాబిలిటేషన్ ప్లస్ నోటీసు వాళ్ళకి ముందస్తుగా ఇవ్వాలి, డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలా, దానికంటే ముందుగా సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి. వీటన్నిటికీ మించి RFCTLARR యాక్ట్ 2013ని తప్పనిసరి అమలు చేయాలి అని హైకోర్టు ద్వారా ఆదేశాలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తూ జరుగుతున్నందుకే ఈ పంచాయతీ జరుగుతుంది. ఇక గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ కాంపన్సేషన్ ఇవ్వకుండా టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పటం అనేది వివాదాస్పదానికి కారణమైంది. టీడీఆర్ బాండ్లు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇక్కడ నివాసం ఉంటున్న సొంత ఇంటి వాళ్ళకి దూరంలో ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామంటే యాక్సెప్ట్ చేస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యత అది ఉద్దేశించబడింది పేదల కోసం. మరి వీళ్ళు సొంత ఇళ్ళు కట్టుకొని లోన్లు తీసుకొని పర్మిషన్స్ తీసుకొని దశాబ్దాల నుంచి ఉంటుంటే వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు ఫెయిర్ కాంపన్సేషన్ విషయంలో ఇగ్నోర్ చేశారో అనేది ప్రధానమైన అంశం. ఇక నేను ఒక యాక్ట్ గురించి ప్రస్తావించాను. ఆ యాక్ట్ ఏంటంటే రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహెబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే మనకి ఇటువంటి సందర్భాల్లో ఖాళీ చేయించేటప్పుడు కొన్ని యాక్ట్స్ ప్రకారం, లీగల్గా రూల్స్ ప్రకారం ఆ నిర్వాసితుల కన్సెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఆ కన్సెంట్ ఏ విధంగా ఉంది అనేది చట్ట ప్రకారంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రైవేటు కంపెనీలకు కానీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ కానీ ఈ ల్యాండ్ అక్విజిషన్స్ ప్రభుత్వం వారు సంకల్పిస్తే 80% ఆఫ్ ద ఇళ్లల్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ సమ్మతి, యాక్సెప్టెన్స్, కన్సెంట్ అనేది తప్పనిసరి. అంతే తప్ప బలవంతంగా లేపి బయట పడేసి పగలగొట్టడానికి అవకాశం లేదు అనేది ఈ కన్సెంట్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఒకవేళ తలపెడితే ప్రభుత్వం వారు 70% ఆఫ్ దిస్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ యాక్సెప్టెన్స్, కన్సెంట్ అనేది తప్పనిసరి. అదేవిధంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయాలి. అది చేయలేదు. పబ్లిక్ హీరింగ్ జరగాల, అది అస్తవ్యస్తంగా జరిగింది. ఈ అన్ని పరిస్థితులని, ఇవన్నీ చట్టాలని, ఈ జీవోలని, ఈ యాక్ట్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్, వాళ్ళ స్టేక్ హోల్డర్స్తో కన్సెన్సస్ లేకుండా ఆ రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా హడావుడి నిర్ణయాలతో ప్రజలలో వ్యతిరేకత వచ్చే విధంగా ఈ విధమైన ల్యాండ్ అక్విజిషన్స్ విషయంలో, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలో ఈ వివాదాలని పరిష్కారం చేయాలి అంటే ప్రథమంగా చేయవలసింది ఈ బాధితులకి సరి అయిన కాంపన్సేషన్ ఉండాలా. చట్ట వ్యతిరేకత విధానాలు అవలంబించకూడదు. వాళ్ళని ఉన్నపలంగా ఖాళీ చేయకూడదు. మరి వీళ్ళు పర్మిషన్స్ కూడా 2012 కంటే ముందే తీసుకున్న వాటిని వీళ్ళు ఇట్లా చేయటం అనేది చట్ట వ్యతిరేకం అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకే ఇది ఇంత వివాదాస్పదం అవుతుంది. ఇంకొక అంశం మనం ప్రస్తావిస్తే పట్టా ల్యాండ్స్ కానీ లేదా లీగల్ పర్మిషన్స్తో ఉన్నాయి. మరి ముఖ్యంగా 2012 కంటే ముందున్నాయి కనుక ఎక్వైర్ చేయవలసి వచ్చినట్టయితే ఈ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు గాంధీ సరోవర్ పేరుతో, విగ్రహాల పేరుతో విధ్వంసాలు జరుగుతున్నటువంటి హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలో
రేవంత్ రెడ్డి సర్కారు పునరాలోచించుకోవాలా. ఇప్పటి వరకు స్క్వేర్ ఫీట్కి 3,000 ఇస్తామని ప్రభుత్వ ప్రతిపాదన చేశారు. మరి ఈ లొల్లి అవుతున్న సందర్భంలో మళ్ళీ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్క్వేర్ ఫీట్కి 5,000 అని ప్రకటించారు. ఈ విధమైన ప్రీ ప్లాన్డ్ లేకుండా, సోషియో ఎకనామిక్ సర్వే లేకుండా, పబ్లిక్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలతోటి పేదల ఇళ్లని కూలగొట్టి ఈ ల్యాండ్ దందా చేయాలని సంకల్పించటం అనేది ఎంతవరకు ప్రభుత్వానికి ప్రయారిటీ, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పూర్ పీపుల్ అనేది నా విశ్లేషణ. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్